ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి అపర కుబేర యోగం పట్టబోతోంది. ఫిబ్రవరి నెల 20, 21, 22 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. గత జన్మలో చూసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది. అసలు ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? ఫిబ్రవరి నెల 20, 21, 22 తేదీల్లో ఈ కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా వీరి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి జాతకులకు ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త. నమ్మకంతో ఘన విజయం సాధిస్తారు. కొందరి ప్రవర్తన కాస్తంత ఇబ్బందిని కలిగించవచ్చు. అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు కూడా గురి చేయవచ్చు. ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. గోసేవ చేస్తే చాలా బాగుంటుంది. మనోబలంతో ముందుకు సాగితే విజయావకాశాలు మెరుగుపడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ మిత్రుల సహకారం తోడ్పడుతుంది. ఉద్యోగంలో క్రమశిక్షణ చాలా అవసరం. వ్యాపారంలో వివాదాలకు తావివ్వకుండా నడుచుకోవాలి. ధర్మబద్ధమైన నిర్ణయాలు మిమ్మల్ని కాపాడుతాయి. వారం చివరిలో ఉపశమనం లభిస్తుంది. నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. కర్కాటక రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో అయితే పూర్తిగా మారిపోతుందండి. మీకు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ కర్కాటక రాశి వారి సమయంలో చూడగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఈ సమయం అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం గడిచే కొద్దీ కూడా గ్రహాలు 8వ ఇంట్లోకి మారుతున్న కొద్దీ కార్యాలయంలో రాజకీయాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన పనులలో ఆటంకాలు కూడా ఎదుర్కోవచ్చు. అయితే పరిశోధన, ఇన్సూరెన్స్, ఎడిటింగ్ లేదా జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. కొత్త విషయాలను లోతుగా అన్వేషించడంలో కూడా మీరు ఘన విజయం సాధిస్తారు. ఇతరులు ఆఫీసులో జరిగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మీకు మేలు. ఆర్థికంగా ఇది ఒక సవాలుతో కూడినటువంటి మాసము. ధనస్థానంలో కేతు ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టంగా అనిపించవచ్చు. 12వ ఇంట్లో గురువు కారణంగా ఆరోగ్యం, ఆధ్యాత్మిక పనులు లేదా ప్రయాణాల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ చేతిలో నుండి డబ్బు జారిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కానీ 8వ బలంగా ఉండడం వలన ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు లేదా పన్నుల వాపసు ద్వారా కూడా డబ్బు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగంలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తలకిందులు కావచ్చు. ముఖ్యంగా ఈ నెల చివరిలో రిస్క్ తీసుకోకపోవడం మీకు చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో మీరు ఈ సమయం చాలా అప్రమత్తంగా ఉండాలి. అష్టమ స్థానంలో దీర్ఘకాలిక వ్యాధులను మరియు ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, రాహు, బుధుడు, శుక్రుడు ఇక్కడ ఉండడం వలన ఇన్ఫెక్షన్లు, జ్వరాలు లేదా జ్ఞానేంద్రియ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహువుతో కలిసి అంగారక యోగాన్ని కలిగిస్తాడు. ఇది ప్రమాదాలు, గాయాలు లేదా ఆకస్మిక శస్త్రచికిత్సలకు కూడా దారితీయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అనారోగ్య సూచన కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సంబంధ బాంధవ్యాలతో
తీవ్రత అనేది ఉంటుంది. ఈ నెల మధ్య వరకు సూర్యుడు మరియు కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన దాంపత్య జీవితంలో ఘర్షణలు రావచ్చు. మీ భాగస్వామి పైన అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రశాంతంగా ఉండడం ద్వారానే ఈ గొడవలను మీరు నివారించవచ్చు. గ్రహాలన్నీ కూడా 8వ ఇంట్లో మారాక అత్తమామలతోనూ లేదా తోడికోడళ్ళు, వదినలతో కూడా ఆస్తి సంబంధిత చర్చలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామికి పైన కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడితే మీ బంధం మరింత బలపడుతుంది. మాట తూలడం వలన కుటుంబ గొడవలు పెరగవచ్చు కాబట్టి మాట్లాడే సమయంలో సంయమనం పాటిస్తే మీకు మేలు. ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల అంతా కూడా ఏకాగ్రత విషయంలో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. పరీక్షల విషయంలో తెలియని భయం లేదా ఆందోళన కలగవచ్చు. అయితే పీహెచ్డీ, రీసెర్చ్, సైకాలజీ లేదా వైద్య విద్య అభ్యసించే వారికి మాత్రం అద్భుతమైన పురోగతి ఉంటుంది. లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో మీ యొక్క మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మీరు సఫలమవుతారు. కాలేజీ, రాజకీయాలకు దూరంగా ఉండి మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టడం మీకు చాలా ముఖ్యం. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధ్య జీవితాన్ని వీరు గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారము చేయవారు కాని వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. Thank you for watching.